చెప్పారు. ఏంటంటే ఒక ప్రాక్టీస్లో చెప్పాలి. అంటే ఒక వస్తువుని చూసినప్పుడు ఒక భావం కలుగుతుంది. ఒక కొట్లాట జరుగుతూ ఉన్నప్పుడు ఒక దొర పేదవాడిని, అరే బూట్లు సరిగ్గా తుడవలేదు, తుడు వెధవా, నిన్ననే 20 రూపాయలు అడుక్కుపోతే ఎక్స్ట్రా అని వాడిని తిడతాడు. తిట్టినప్పుడు నీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని భారతీయ అలంకారికులు ఏమన్నారంటే భావయిత్రి అన్నారు. ఒక భావం కలుగుతుంది. ఈ భావాన్ని నువ్వు కార్యరూపం ఆ సంఘటన చూసిన తర్వాత ఇంట్లోకి పోయి నిన్ను అది బతకనీయకుండా, నిన్ను అది సంయమన స్థితిలో ఉండనీయకుండా చాలా ఆవేదనకు ఆవేశానికి గురి చేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు కూర్చొని ఆ సరి అయిన ఆలోచనల్ని క్రోడీకరిస్తూ రాసేది కారయిత్రి వ్యాపారం అని చెప్పారు. ఈ భావయిత్రిని ఆ కారయిత్రిలో నువ్వు రికార్డు చేయాలి. అట్లా ఉత్తమ కవిత్వం వస్తుంది అన్నారు. భావయిత్రికి కారయిత్రికి మధ్యన ఎక్కువ వ్యవధానం ఉండకూడదు అని కూడా మన అలంకారికులు చెప్పారు. అంటే ఇవాళ వాడు బూట్లు దూడతలేదు అని తిట్టిన దాన్ని చూసి మనం ఆగమాగంగా అర్జెంటుగా అది పరిగెత్తి అమెరికాకు పోయి మళ్ళీ వచ్చి 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత అది గుర్తు తెచ్చుకుంటే నీకు ఆ ఎమోషన్ ఉండదు. దాన్ని ఏం చెప్పాడంటే భావయిత్రికి కారయిత్రికి మధ్య వ్యవధానము ఎక్కువ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ వ్యవధానము ఉన్న పీరియడ్లో వస్తు మననం చేస్తూ ఉండాలి అని చెప్పిండ్రు. మనం ఎప్పుడు దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. వాడు ఎంత అన్యాయంగా వాడిని తిట్టిండు, వాడు అట్లా తిట్టడం కరెక్టేనా, దీన్ని ఇదివరకు ఒక్కసారి నేను అక్కడ చూసినప్పుడు వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి వాడిని కొట్టబోతే మళ్ళీ అక్కడ పెద్ద గొడవ అయింది. ఇదంతా నువ్వు ఎప్పుడు మెమరైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒక ఉత్తమ కవిత్వం రావడానికి ఒక వస్తువు మీద రాయడమే కాదు, ఆ వస్తు మననం చేయాలి, ఆ వస్తువును నీలో నిబిడీకరించుకోవాలి, ఆ వస్తువు నీ లోపల ఒక తప్పనిసరైనటువంటి ఉప్పెనను రగిలిస్తూ ఉంటే ఉత్తమ కవిత్వం వస్తుందని చెప్పారు. దీన్ని